ఒక ఉదయాన్నే రాము అనే అబ్బాయిని వాళ్ళ బామ్మ నిద్ర లేపుతూ ఇలా అంది. రాము, లేచి బావి దగ్గరకు వెళ్లి మంచినీళ్ళు తీసుకొని రా అంది. రాము నిద్రమత్తుతో లేచి బిందెను పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో బావి దగ్గర సీత అనే అమ్మాయి నీళ్లు తోడుతుంది. ఆమెను చూసిన పరధ్యానంలో రాము కాలు జారి కింద పడ్డాడు. సీత రాముని చూసి నవ్వుతోంది. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. చీకటి పడింది. బామ్మ రాముకు ఒక మాయా బకెట్ను ఇచ్చి, నువ్వు ఏది చెప్పినా ఈ బకెట్ నీకు ఇస్తుంది అని చెప్పింది. రాము బయటకు వచ్చి బిర్యానీ కావాలి అన్నాడు. బకెట్లో నుంచి బిర్యానీ వచ్చింది. అది చూసి రాము ఆశ్చర్యపోయాడు. మరుసటి రాత్రి బామ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. అది చూసి రాము ఆ బకెట్ను మా బామ్మకి నయ్యం చెయ్యి అన్నాడు. కానీ ఏమీ జరగలేదు. రాము సీతతో ఇలా జరిగింది చెప్పాడు. సీత రాముతో ఇలాంటి పనులకు పని చేయదు రాము అని చెప్పింది. రాము గ్రామంలోని ప్రజలను సహాయం చేయమని కోరాడు. వారు రాము బాధను అర్థం చేసుకొని సహాయం చేశారు. రాము వాళ్ళ బామ్మ కోలుకొని ఇలా చెప్పింది, ఇదే అసలైన మాయ రాము, మనుషుల ప్రేమ అని చెప్పింది.